శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. రాబోతున్నటువంటి ఆగస్టు 4వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ద్వాదశ రాశుల వారికి ఈ వారం రోజులు ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా గ్రహస్థితి గురించి చర్చిద్దాం. గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు కుజుడు కలిసి వృషభంలో సంచారం చేస్తున్నారు. అదేవిధంగా రవి వచ్చేటప్పటికి కర్కాటకంలో సంచారం అనేది జరుగుతుంది. అదేవిధంగా శుక్రుడు బుధుడు వారి యొక్క గ్రహస్థితి రీత్యా బుధుడు వచ్చేటప్పటికి వక్రగతిలో తను సింహరాశిలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా శుక్రుడు కూడా కలవటం జరిగింది. రాహుకేతువుల స్థితిగతి మనం గమనించినట్లయితే కన్యలో కేతువు, రాహు వచ్చేటప్పటికి మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా కుంభంలో వచ్చేటప్పటికి శని కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. కానీ ధన విషయాల్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. కుజుడు ధనస్థానంలో ఉన్నప్పుడు అధికమైనటువంటి ఖర్చు అనేది కొంచెం వెంటాడుతుంటుంది. సంపాదన పరంగా రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరుతూ ఉంటుంది. ఎందుకంటే బుధుడు ఈ రాశి వారికి వచ్చినప్పటికీ షష్టమంలో వక్రగతిలో ఉన్నాడు అన్నమాట. వక్రగతిలో ఉన్నటువంటి బుధుడు యోగకారకుడు. కానీ చతుర్థంలో ఉన్నటువంటి రవి అంత యోగాన్ని ఇవ్వడు కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ధన సంబంధితమైన విషయాలు అధికమైనటువంటి ఖర్చును తగ్గించుకోండి. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అది కొనసాగుతూ ఉంటుంది. ఈ రాశి వారికి వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా ప్రయత్నాలు సాకారం అవడానికి అధికమైనటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశి వారికి నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా ఏవైతే చిక్కులు ఉన్నాయో వాటి నుంచి బయటకు రావడానికి కుజగ్రహ ఆరాధన చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించడం, అదేవిధంగా దుర్గాదేవిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. మేషరాశి వారికి రాహుగ్రహ మార్పు వల్ల అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశివారు మరిన్ని సానుకూలమైనటువంటి ఫలితాల కోసం దుర్గాదేవి ఆరాధన చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఎలా ఉందనే చూద్దాం. వృషభ రాశి వారికి వచ్చినప్పటికీ ఆరోగ్యపరంగా అనుకూలత అనేది రికవరీ పీరియడ్గా చెప్పవచ్చు. ఇది ఎందుకంటే రవి యొక్క అనుకూలత అనేది బాగా కలిసి వస్తుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలమైనటువంటి ఫలితాన్ని కానీ చెప్పచ్చు. రవి తృతీయంలో ఉన్నప్పుడు పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. అదేవిధంగా నూతన ఉద్యోగంతో పాటు రాజకీయంగా కూడా చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక విధమైనటువంటి సానుకూలత పొందడం అనేది జరుగుతుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు అనేవి ఎదురవుతాయి. వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కోపాన్ని తగ్గించుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. అధికమైనటువంటి ఖర్చు నుంచి బయటకు రావడం కోసం మీరు ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయటం, అదేవిధంగా గురుగ్రహ మంత్ర జపం చేసినట్లయితే చేయాలనుకున్నటువంటి పనుల్లో ఏవైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో వాటి నుంచి కొంచెం విముక్తి కూడా పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి. అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చినప్పటికీ మనం గమనించినట్లయితే సంతాన సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు చేస్తున్నటువంటి వారికి వినాయకుడి యొక్క ఆరాధన చేసినట్లయితే అధికమైనటువంటి సఖ్యత సౌఖ్యం అనేది పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారికి వారం మొత్తం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వారం ప్రథమం కన్నా వారం చివరిలో వీరికి ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి వచ్చినప్పటికీ మిథున రాశి. మిథున రాశి వారికి వారం ఎలా ఉందనేది చూద్దాం. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. రాశి వారికి 1000 స్థానాల్లో కుజుడు, అదేవిధంగా ధనస్థానాల్లో రవి యొక్క సంచారం అనేది అధికమైనటువంటి ఖర్చు. అదేవిధంగా ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు కలిగించే విధంగా ఉంది కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కానీ డబ్బు విషయంలో కొంచెం సానుకూలంగా ఉంటుంది. ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి బుధుడు వక్రగతిలో ఉన్నందువల్ల ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రావాల్సినటువంటి డబ్బు రావటం, అదేవిధంగా ఉద్యోగపరంగా కూడా కొంచెం సానుకూలంగా ఉంటుంది. కాకపోతే రాశి వారికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా వేధిస్తుంది. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మాట్లాడేటప్పుడు మీరు చెప్పాలనుకున్నటువంటి విషయాన్ని మీరు సూటిగా చెప్పినప్పటికీ కూడా అది ఎదుటి వారిని బాధించే విధంగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. వివాహ ప్రయత్న సంబంధితమైన విషయాలు ఈ రాశి వారికి ఎక్కువగా కష్టపడి ప్రయత్నం చేస్తే సాధికారత అనేది సాధించడం అనేది జరుగుతుంది. అంటే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఈ రాశివారు మిథున రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా రవికి కుజుడికి పరిహారం చేసుకోండి. రవిగ్రహ మంత్ర జపం, సూర్యనారాయణ స్వామిని పూజించడం, అదేవిధంగా కుజగ్రహ మంత్ర జపం, అదేవిధంగా మంగళవారాల పూట ఈ రాశివారు హనుమంతుడిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి అయినటువంటిది
కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పొచ్చు. కర్కాటక రాశి వారికి లాభస్థానంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. అదేవిధంగా గురువు కూడా కలిసి ఉన్నాడు అన్నమాట. గురువు కుజుడితో కలిసినప్పుడు అధికమైనటువంటి ఫలితాలు ఇవ్వకపోయినప్పటికీ కూడా కుజుడు ఎప్పుడైతే లాభస్థానంలో సంచారం చేస్తాడో వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాల్లో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. కానీ జన్మరాశిలో రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు కొంచెం వ్యతిరేకమైనటువంటి ఫలితాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కోపాన్ని తగ్గించుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. ఆరోగ్యపరంగా ఉన్నటువంటి బాధల నుంచి బయటకు రావండి. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో ఉన్నటువంటి రవి ధనక్షయకారకుడుగా అవుతాడు. ధనక్షయకారకం అంటే డబ్బు అనేది ఎక్కువగా ఖర్చు అవుతూ ఉంటుంది. ఈ యొక్క డబ్బు ఖర్చు అనేది ఎక్కువగా అవడానికి జన్మరాశిలో ఒక రవిగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఎక్కువగా ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. అదేవిధంగా అష్టమంలో వచ్చేటప్పటికి శనిగ్రహ సంచారం ఉన్నప్పుడు దాని యొక్క దృష్టి కూడా జన్మరాశి మీద అదేవిధంగా ధనస్థానం మీదగా ఉన్నప్పుడు వైవాహిక జీవితంలో కూడా కొన్ని కలతలను కలిగించడానికి ఆస్కారం అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన రాశి వారికి. మరియు అదేవిధంగా విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. అదేవిధంగా ఆ యొక్క చదువులో మ్యాథ్స్లో ఈ రాశివారు ఉత్తీర్ణత బాగా సాధించగలుగుతారు. విద్యార్థుల ప్రకారంగా చెప్పాలి అంటే సైన్స్ కన్నా ఎక్కువగా కర్కాటక రాశి వారికి ఈ యొక్క వారంలో ఎక్కువగా మ్యాథమెటిక్స్లో బెటర్ స్కిల్స్ అనేది చూపించగలుగుతారు. దాని కారణం కుజుడు లాభస్థానంలో ఉన్నప్పుడు మ్యాథమెటికల్ స్కిల్స్కి కుజుడు మూలకారకుడుగా కూడా తయారవుతూ ఉంటాడనమాట. మరియు అదేవిధంగా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి వడ్డీ వ్యాపారాలు అంతగా కలిసి రావు. ఆ విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఇచ్చిన లాక్ అయినటువంటి డబ్బు, ఇరుక్కుపోయినటువంటి డబ్బు గురించి ఎక్కువగా ఆలోచించడం మానసికమైనటువంటి అసౌకర్యాన్ని కలిగిస్తూ ఉంటుంది. రాశివారి వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి కూడా కొంచెం ఎక్కువగా పట్టించుకోవాలి. ఈ రాశివారు వచ్చేటప్పటికి ముఖ్యంగా శనిగ్రహ ఆరాధన చేసుకోవటం, వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. సింహరాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారంలో కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితంగానే చెప్పచ్చు. అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా గోచరించట్లేదు. ధనస్థానాల్లో వచ్చేటప్పటికి రాశి వారికి కేతువు, అదేవిధంగా అష్టమంలో రాహు, అదేవిధంగా 1000 స్థానాల్లో రవి, అదేవిధంగా రాజ్యస్థానాల్లో కుజుడు. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాకపోతే ఆరోగ్యపరంగా కొంచెం రికవరీ అనేది బాగుంటుంది. ఎందుకంటే బుధుడు జన్మరాశిలో ఉన్నందువల్ల వక్రగతిలో ఉన్నప్పటికీ కూడా బుధుడు జన్మరాశిలో బుధుడు శుక్రుడు కలిసినటువంటి గ్రహాలు ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాయో ఇది వచ్చేటప్పటికి ఈ 2 గ్రహాలు కలిసినప్పుడు ఎప్పుడైతే జన్మరాశిలో ఉంటాడో స్వస్థతను కలిగిస్తాడనమాట. అంటే ఆరోగ్యపరంగా రికవరీ అనేది ఎక్కువగా ఇవ్వగలుగుతాడు. మరి అదేవిధంగా సౌకర్యాన్ని భోగాన్ని కూడా ఇవ్వగలుగుతాడు. అంటే సుఖమైనటువంటి నిద్ర, సుఖమైనటువంటి భోజనాన్ని ఇవ్వగలుగుతాడు, ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఇవ్వగలుగుతాడు, కొంచెం రికవరీ ఇవ్వగలుగుతాడు అన్నమాట. కానీ ఈ రాశి వారికి ఇందాక నేను చెప్తున్నట్లుగానే రవి మరియు అదేవిధంగా కుజుడు అంత అనుకూలంగా లేరు. వాటి వల్ల వచ్చేటప్పటికి ఉద్యోగపరంగా వ్యాపారపరంగా కూడా కొంచెం వ్యతిరేకత అనేది ఎదురవుతూ ఉంటుంది. ఆ విషయాన్ని 1-2 సార్లు ఆలోచించుకొని దానికి ముందుకు వెళ్ళటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే రవి కుజుడు ఇద్దరు సరైనటువంటి పరిస్థితులు లేరు కాబట్టి ధన సంబంధితమైన విషయాలను, వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలను తగు జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళండి. పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులు కాన్ఫిడెన్స్ పెంచుకోవడానికి ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్ర జపం అనేది చేసుకోండి. సింహరాశి వారికి అంత సానుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరించట్లేదు. గురుగ్రహ మంత్ర జపం, గాయత్రి మంత్ర జపం చేసుకోండి. అదేవిధంగా రవికి కుజుడికి కూడా వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని లేకపోతే హనుమాన్కి దేవాలయానికి వెళ్ళేసి సింధూరాన్ని ధరించండి. వాటితో పాటు ఈ రాశి వారు వచ్చేటప్పటికి రవి యొక్క అనుకూలత కోసం సూర్య నమస్కారాలు చేసుకున్నా సరే సరిపోతుంది అన్నమాట. తదుపరి రాశి వచ్చేటప్పటికి కన్యారాశి. కన్యారాశి వారికి ఎలా ఉందనేది చూద్దాం. కన్యారాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలోకి కేతువు, అదేవిధంగా రాహు సప్తమంలో ఉన్నాడు. కానీ ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా నేను చెప్పొచ్చు. వృత్తి వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. పేరు ప్రఖ్యాతుల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. కానీ ప్రయాణ సంబంధితమైన విషయాల్లో అసౌకర్యం అనేది ఎక్కువగా ఉంటుంది. పార్ట్నర్షిప్ బిజినెస్లో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. వృత్తిపరంగా వ్యాపారపరంగా వచ్చేటప్పటికి 10 మందిలో గుర్తింపు పొందగలుగుతారు. అదేవిధంగా ఆఫీసెస్లో కానీ కార్యాలయాల్లో కానీ మీరు పనిచేస్తున్నటువంటి స్థితిలో మంచి పేరు రావడం అనేది జరుగుతుంది. సంతాన సంబంధితమైన విషయాలు అనేవి అనుకూలించగలుగుతాయి. అదేవిధంగా వృత్తిపరంగా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది ఈ రాశి వారికి. ఈ రాశి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. రాశి వారికి మరియు అన్ని అనుకూలమైనటువంటి ఫలితాల గురించి
ఇంకా అనుకూలమైనటువంటి ఫలితాల గురించి మనం చెప్పాలంటే ఈ రాశి వారు రాహుకేతువులు ఇద్దరికి పరిహారం చేసుకోండి. ఎందుకంటే రాహువు ఎప్పుడైతే సప్తమంలో ఉంటాడో ఈ రాశి వారికి వైవాహిక జీవితంలో కొన్ని కష్టాలు కూడా మిస్అండర్స్టాండింగ్స్ కలిగిస్తూ ఉంటాడు. కాబట్టి ఆ విషయంలో ఈ రాశి వారు వచ్చేటప్పటికి ఈ యొక్క పరిహారం అనేది చేసుకోండి. బుధుడు శుక్రుడు కలిసి ఈ రాశి వారికి వ్యయ స్థానంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా వ్యాపారాల్లోనూ అదేవిధంగా ఫైనాన్షియల్ రొటేషన్స్లోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు రావాల్సినటువంటి డబ్బు సమయానికి రావటం అనేది ఒక మంచి పరిణామంగా కూడా చెప్పచ్చు అన్నమాట ఈ యొక్క కన్యా రాశి వారికి. తదుపరి రాశి వచ్చేటప్పటికి తులారాశి. తులారాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. తులారాశి వారికి వచ్చేటప్పటికి ఈ వారం అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. రాజ్యస్థానంలో ఉన్నటువంటి రవి యోగకారకుడు, లాభస్థానంలో ఉన్నటువంటి బుధుడు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశి వారికి అది అనుకూలించే విధంగా ఉంది. కానీ వైవాహిక జీవితంలో కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. ఎందుకంటే అష్టమంలో కుజగ్రహ సంచారం జరుగుతున్నది. ఇది కొంచెం ప్రతిబంధకంగా ఉంటుందన్నమాట. సో కాబట్టి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు కానీ లేకుంటే మాట్లాడేటప్పుడు కానీ మ్యారిటల్ ఇష్యూస్లు అంటే ముఖ్యంగా వచ్చేటప్పటికి ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు వెళ్ళాలి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. విద్యార్థులకు వచ్చేటప్పటికి సానుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. రవి అనుకూలమైనటువంటి స్థితిగతిలో ఉన్నప్పుడు పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు ఈ వారంలో. మరియు అదేవిధంగా ఎవరైతే నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా గురుగ్రహ మంత్ర జపం, గాయత్రి మంత్ర జపం చేసుకున్నట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇది చేసుకోలేనటువంటి వారు ముఖ్యంగా విష్ణు సహస్రనామ పారాయణం కానీ విష్ణువుని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాసినటువంటి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. వృశ్చిక రాశి వారికి ఈ యొక్క వారం మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. ఎందుకంటే గ్రహస్థితి అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. ఉద్యోగపరంగా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. బుధుడు కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాల్లో రాజ్యస్థానంలో శుక్రుడితో కలిసి ఉన్నందువల్ల వ్యాపారంలో ఎవరైతే కొనసాగుతున్నారో వారికి కొంచెం అనుకూలమైనటువంటి సమయంగా చెప్పవచ్చు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు వచ్చి చేరటం అనేది జరుగుతుంది. మిగతా విషయాల గురించి మనం చెప్పినట్లయితే సప్తమంలో ఉన్నటువంటి కుజుడు అదేవిధంగా భాగ్యస్థానంలో ఉన్నటువంటి రవి పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా అర్ధాష్టమ శని ప్రభావం కూడా వీరి మీద ఎక్కువగా ఉంది. కాబట్టి రాశి వారికి కొన్ని జాగ్రత్తలు అనేవి కూడా తీసుకోవాలి. ముఖ్యంగా అధికమైనటువంటి ఇన్వెస్ట్మెంట్స్ స్పెక్యులేషన్స్లో పెట్టద్దు. సమయానికి రావాల్సినటువంటి డబ్బు అనేది వచ్చి చేరుతుందనే నమ్మకం అనేది కలుగుతుంది. నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల గురించి చెప్పాలి అంటే వారాంతంలో కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశివారు పొందగలుగుతారు. నూతన వ్యాపార ప్రయత్న సంబంధితమైన విషయాలు చేయాలని చెప్పి ఆలోచన అనేది మొదలవుతుంది. దానికి తగినట్టుగా ముందడుగు పడడం అనేది జరుగుతుంది రాశివారికి. విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి గురుగ్రహ మంత్రజపం చేసుకోవటం, అదేవిధంగా కుజగ్రహ మంత్రజపం. వీరు దర్శించాల్సినటువంటి దేవుడు వచ్చేటప్పటికి హనుమంతుడి దేవాలయానికి ధరించాల్సినటువంటి సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి రాశి వచ్చేటప్పటికి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈ వారం ఎటువంటి ఫలితాలు వస్తున్నాయని చూద్దాం. ధనుసు రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. వృత్తి వ్యాపార రీత్యా కూడా సానుకూలమైనటువంటి ఫలితాలుగా చెప్పచ్చు. రాజకీయ పరంగా ఎవరైతే చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో అనుకూలంగా ఉంటుంది. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిగతిలో ఉన్నాడు. అదేవిధంగా ఇది పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. రాజకీయ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. మరి అదేవిధంగా వృత్తిలో ఎవరైతే ఉద్యోగపరంగా వ్యాపార ప్రయత్నాలు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారో వారికి కూడా సానుకూలంగా ఉంటుంది. ఈ రాశిలో ఉన్నటువంటి షష్టమంలో ఉన్నటువంటి కుజుడు యోగకారకుడు. గురువు యోగాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా కుజుడు షష్టమంలో ఉన్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాన్ని, శని కూడా తృతీయంలో ఉన్నాడు, మంచి అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇవ్వగలుగుతారు. ఆరోగ్యపరంగా కూడా కొంచెం ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతారు. రికవరీ పరంగా ఆరోగ్యంలో అనుకూలత అనేది ఎక్కువగా ఉంటుంది. వృత్తి వ్యాపార రీత్యా కూడా నూతనంగా వ్యాపార ప్రయత్నాల్లో వృత్తిపరంగా చేసేటువంటి ఒక ముందడుగు అనేది అనుకూలిస్తుంది. కుజుడికి శనికి ఉన్నటువంటి యోగ్యత అనేది టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. కుజుడు శని ఎప్పుడైతే మంచి బలంగా ఉంటారో ఎవరి జాతకంలో అయినా సరే పూర్తి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తారు. తృతీయ స్థానంలో శని సంచారం అనేది ఆయుష్కారకంగా ఉంటుంది. అదేవిధంగా మీకు కుజుడు కూడా వచ్చినప్పటికీ షష్టమంలో ఉన్నప్పుడు అటువంటి బలాన్ని ఇవ్వగలుగుతాడని చెప్పి శాస్త్రంలో చెప్పబడింది అన్నమాట.
గురువు సరిగా లేకపోయినప్పటికీ కూడా కుజుడు బాగున్నప్పుడు, శని బాగున్నప్పుడు ఎక్కువగా అనుకూలమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది ఈ రాశి వారికి. మరియు అదేవిధంగా ఈ రాశిలో విద్యార్థులకు వచ్చేటప్పటికి విద్యార్థులు కొద్దిగా కష్టపడి చదవాలి. ఈ రాశి వారికి అష్టమంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వదు. వైవాహిక జీవితంలో కొన్ని ఇబ్బందులు, అదేవిధంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో కూడా కొంచెం ప్రతిబంధకంగా ఉంటుంది. ఆ విషయాన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. డబ్బు విషయంలో అష్టమంలో ఉన్నటువంటి రవి యొక్క దృష్టి వచ్చేటప్పటికి ధనస్థానం మీద ఉంటుంది. ఖర్చు విషయంలో కొద్దిగా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటే రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యాపారస్తులకి అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ షష్టమంలో కుజుడు యోగకారకుడు, తృతీయంలో ఉన్నటువంటి శని యోగకారకుడు కాబట్టి ఈ వారం బాగానే ఉంది రాశి వారికి చెప్పాలంటే. మీరు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా సూర్యారాధన చేసుకోవాలి, సూర్య నమస్కారాలు చేసుకోండి. లేకుండా ఉంటే మీరు సూర్యగ్రహాన్ని పూజించడం, సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం ఎలా ఉందని చూద్దాం. మకర రాశి వారికి ఈ వారం మనం గమనించినట్లయితే మిశ్రమమైనటువంటి ఫలితాలుగానే చెప్పవచ్చు. ఈ రాశి వారికి పంచమంలో కుజుడు, అదేవిధంగా ఈ రాశి వారికి సప్తమంలో రవిగ్రహ సంచారం జరుగుతుంది. ఇది వైవాహిక జీవితంలో మనస్పర్ధలకు దారితీసే విధంగా ఉంటుంది, సౌకర్యాన్ని తగ్గించే విధంగా ఉంటుంది. రాశి వారికి కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోండి. ఏలినాటి శని ప్రభావం అనేది కూడా అధికమైనటువంటి ఖర్చుకు కారకంగా ఉంటుంది. చేసేటువంటి పనుల్లో ఈ వారం అంతగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు కాబట్టి సూర్యనారాయణ స్వామిని పూజించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశి వారికి వచ్చినప్పటికీ ముఖ్యంగా జరుగుతున్నటువంటి బుధుడు, శుక్రుడు ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నారు. అష్టమంలో బుధగ్రహ, శుక్రగ్రహ సంచారం జరుగుతున్నప్పుడు ఇది యోగిస్తుంది అన్నమాట. ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అంటే బుధుడు, శుక్రుడు అష్టమంలో ఉన్నప్పుడు సమయానికి రావాల్సినటువంటి డబ్బుని చేకూరుస్తుంది. ఎందుకంటే లక్ష్మీనారాయణ యోగం అంటారనమాట. అంటే శుక్రుడు లక్ష్మికి ప్రతిరూపమైనప్పుడు, విష్ణువు వచ్చేటప్పటికి మనం చూసినట్లయితే విష్ణువుకి ప్రతిరూపం బుధుడు అన్నమాట. లక్ష్మీనారాయణ రెండు శుభగ్రహాలు కలిసినప్పుడు అష్టమంలో సంచారం చేస్తున్నప్పుడు వాటి యొక్క దృష్టి ధనస్థానం మీద ఉంటుంది కాబట్టి కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అయినప్పటికీ కూడా డబ్బు రావాల్సిన సమయానికి వచ్చి చేరటం అనేది ఒక మంచి కారణంగా చెప్పవచ్చు. అదేవిధంగా కుటుంబ సంబంధ బాంధవ్యాల గురించి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు, అంటే సంతాన సంబంధితమైన విషయాలు కానీ, లేకంటే వైవాహిక జీవితంలో అడుగుపెట్టాలని చెప్పి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో ఒక రకమైనటువంటి ముందడుగు పడటం అనేది ఒక మంచి పరిణామంగా ఉంటుంది. ఈ రాశి వారికి చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా చెప్పాలంటే విద్యార్థులు, ఎందుకంటే గురువు మంచి స్థానంలో ఉన్నాడు, కుజుడు అంత అనుకూలంగా లేడు కాబట్టి వీరు ప్రతి మంగళవారం, అంటే ఈ యొక్క వారంలో మంగళవారం వెళ్ళి ముఖ్యంగా హనుమంతుడి దేవాలయానికి వెళ్ళి సింధూరాన్ని ధరించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతినిత్యం కూడా సింధూరం పెట్టుకున్నా సరే మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా డబ్బు ఖర్చు తగ్గించుకోవడానికి ఈ యొక్క వారంలో రవి యొక్క అనుకూలత అనేది అంత అనుకూలంగా లేదు కాబట్టి సూర్యారాధన చేసుకోవటం, సూర్య నమస్కారాలు చేసుకోవటం, సూర్యనారాయణ స్వామిని పూజించినట్లయితే సరిపోతుంది రాశివారు. తదుపరి రాశి వచ్చినప్పటికీ కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. కుంభరాశి వారికి వచ్చేటప్పటికి అనుకూలమైనటువంటి ఫలితాలుగానే చెప్పచ్చు. రాశి వారికి రవి షష్టమంలో అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు. ఇది వృత్తిరీత్యా, వ్యాపార రీత్యా కూడా అనుకూలంగా ఉంటుంది. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన విషయాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. జన్మరాశిలో ఉన్నటువంటి శని వచ్చేటప్పటికి అప్పుడప్పుడు ఇబ్బందుల్ని కూడా కలిగిస్తూ ఉంటాడు. ఈ రాశి వారికి మానసికమైనటువంటి బాధను కూడా ఇవ్వగలుగుతాడు. ఆ విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటే నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లోనూ, ప్రమోషన్స్లోను, ఇంక్రిమెంట్స్లోనూ మీ పేరు ఉండటం అనేది మీ మానసిక ఆనందానికి గల కారకంగా తయారవుతుంది. ఈ రాశి వారికి వచ్చేటప్పటికి ఖర్చు అనేది కొంచెం ఎక్కువగా వెంటాడే విధంగా ఉంటుంది. నూతన వ్యాపార అవకాశాలు అనేవి ఈ రాశి వారికి రావడం అనేది కూడా ఒక మంచి తరుణంగా కూడా చెప్పచ్చు. ఈ రాశిలో ఉన్నటువంటి విద్యార్థులు ఈ యొక్క వారం మంచి అనుకూలమైనటువంటి రవి యొక్క గ్రహస్థితి రీత్యా వీరు రాస్తున్నటువంటి పోటీ పరీక్షల్లో నూతన ఉత్తేజంతో జరిగిపోయినటువంటి విషయాలను మర్చిపోయి కొత్తగా పనిచేద్దామని చెప్పి ఒక ఆలోచనతో పనిచేయడం జరుగుతుంది. దానిలో విజయాన్ని కూడా వీరి యొక్క రాశివారు పొందడం అనేది జరుగుతుంది. రాశివారు చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా వచ్చేటప్పటికి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోండి. ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామిని పూజించినట్లయితే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందడం అనేది జరుగుతుంది. అదేవిధంగా రాశివారు రాహుకేతువుల యొక్క స్థితిగతి కూడా అంత అనుకూలంగా లేదు కాబట్టి దుర్గాదేవిని, వినాయకుడిని కూడా పూజించినట్లయితే ఆరోగ్యపరంగాను, జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. తదుపరి రాశి వచ్చేటప్పటికి మీనరాశి. మీనరాశి వారికి ఎలా ఉందని చూద్దాం. మీనరాశి వారికి ఈ యొక్క వారం
మిశ్రమమైనటువంటి ఫలితాలతో పాటు ఒక మంచి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగా కూడా గోచరిస్తున్నది. మిశ్రమమైనటువంటి ఫలితాలు ఇవ్వగలిగినటువంటి గ్రహం వచ్చేటప్పటికి జన్మరాశిలో రాహువు, అదేవిధంగా సప్తమంలో కేతువు కూడా కొంచెం నెగిటివ్ ఇంపాక్ట్ ఇచ్చినప్పటికీ కూడా కుజుడు అనుకూలమైనటువంటి స్థితిగతిలో ఉన్నాడు. ఇది వృత్తిరీత్యా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఎవరైతే రియల్ ఎస్టేట్ సంబంధితమైనటువంటి వ్యాపారం చేస్తున్నారో, పెట్రోకెమికల్ ఇండస్ట్రీస్లో పనిచేస్తున్నారో, రాజకీయంలో ఉన్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. కానీ ఈ రాశి వారికి అదేవిధంగా జన్మరాశిలో ఉన్నటువంటి రాహు వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా కొన్ని చిక్కులు కలిగించగలుగుతాడు. సప్తమంలో ఉన్నటువంటి కేతు వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా వైవాహిక జీవితంలోనూ స్వస్థతను చేకూర్చట్లేదు. ఈ యొక్క విషయాల రీత్యా ఈ రాశి వారు వచ్చేటప్పటికి తీసుకోవాల్సినటువంటి పరిహారాలు కొన్ని నియమాలు కూడా పాటించాలి. ముఖ్యంగా వచ్చేటప్పటికి ఆరోగ్యపరంగా అనుకూలత రీత్యా ఈల్నాటి శని ప్రభావం అనేది మొదలైంది కాబట్టి రాశి వారు వెంకటేశ్వర స్వామి ఆరాధన అనేది చేయండి. ఉద్యోగరీత్యా వ్యాపారరీత్యా ఈ రాశి వారికి వచ్చేటప్పటికి షష్టమంలో సంచారం చేస్తున్నటువంటి బుధుడు శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతారు. లక్ష్మీనారాయణ యోగం ఏదైతే షష్టమంలో జరుగుతుందో అది అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారికి ఇవ్వగలుగుతుంది. అది వృత్తిరీత్యా వ్యాపారరీత్యా కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు కూడా ఈ రాశి వారికి ఇవ్వగలుగుతుంది. మరి విద్యార్థులు వచ్చినప్పటికి ఎవరైతే పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్నారో వారు కొద్దిగా కష్టపడి చదవగలిగితే విజయాన్ని కూడా పొందగలుగుతారు. చేయాల్సినటువంటి పరిహారాల్లో ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం, అదేవిధంగా వినాయకుడిని పూజించినట్లయితే సరిపోతుంది. ఏలినాటి శని ప్రభావ రీత్యా వెంకటేశ్వర స్వామి ఆరాధన కూడా ఈ రాశి వారు చేసుకోవచ్చు. సూర్యనారాయణ స్వామిని కూడా పూజించితే మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశి వారు పొందడం అనేది జరుగుతుంది. స్వస్తి.